హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్ రాజేంద్ర నగర్ జూ పార్క్ దగ్గరలో ఉన్న సుధాకర్ మ్యూజియంని చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్న కార్స్ తయారు చేశారనమాట. దీనికి సృష్టి ఎవరనంటే సుధాకర్ గారు. వీరు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా చేశారు. ఏంటి అని అంటే రకరకాల డిఫరెంట్ మోడల్స్లో కార్స్ తయారు చేసి గిన్నీస్ బుక్లో రికార్డు క్రియేట్ చేశారనమాట. సో మనం ఇది ఇవాళ క్రియేట్ చేద్దాం, చూద్దాం ఇవాళ వీడియో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ కౌంటర్. ఇది ఈ టికెట్ తీసుకొని ఇక్కడ నుండే మనం లోపలికి వెళ్ళాలి. సో మనం ఇలా ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్దాం, చూద్దాం మొత్తం ఇవాళ. సో ఈ విధంగా లోపలికి వెళ్ళాలి మనం. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి కార్ మోడల్స్ ఇవి. ఇది వచ్చేసి మన వెస్ట్రన్ టాయిలెట్ కార్ మోడల్, దాని ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి షూ మోడల్, అండ్ ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక బైక్. లోపలికి వెళ్తే కార్ని ఒక స్వింగ్ ఉయ్యాలలాగా క్రియేట్ చేశారు. సో దీనికి నెక్స్ట్లోనే మనకి పెద్ద కార్ చూస్తున్నారు కదా, బిగ్ కార్. సో ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ సైకిల్, అండ్ ఇక్కడ వచ్చేసి జీప్ ఫ్రంట్ మోడల్స్ తోటి సిట్టింగ్ చైర్స్ ఉయ్యాలలు క్రియేట్ చేశారనమాట, స్వింగ్ చైర్స్ లాగా. ఇది వచ్చేసి లాంగ్ బైక్. సో ఇదంతా ఎంట్రన్స్లోనే ఉంటుంది, లోపల చాలా బాగుంటుంది ఇంకా. సో ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ కార్. సో ఇలా మొత్తం వింటేజ్ మోడల్స్ అన్నీ సేకరించి పెట్టారు ఇక్కడ సుధాకర్ గారు. అండ్ లాంగ్ కార్ అక్కడ. ఇది వచ్చేసి స్లైడింగ్, అండ్ ఇది చూపిస్తాను చూడండి, బిగ్ కార్. ఇది దగ్గర దగ్గర ఒక 10 feet హైట్ ఉంటుంది. ఇది 10 feet హైట్ ఉంటుంది. సో హట్. దాని తర్వాత ఇక్కడికి వస్తే వింటేజ్ ఓల్డ్ మోడల్ వింటేజ్ లారీ ఇది. అండ్ ఇక్కడ స్వింగ్ స్కూటర్, చిన్నపిల్లల గుర్రం బండి ఉంటుంది కదా ఊగేది, ఆ టైప్ అనమాట ఇది. దాని తర్వాత ఇది F1 కార్ రేస్ లాగా ఒక చిన్న కార్. సో ఈ విధంగా ఇవి వచ్చేసి ఉయ్యాలలు, పిల్లలు ఆడుకోవడానికి టైర్స్తో తయారు చేసిన స్వింగ్. ఇది ఒకటి జీప్ ఫ్రంట్ పార్ట్ తోటి తయారు చేసింది ఇది. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్. ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూటర్స్ అండ్ లారీ. క్యాంటీన్ కూడా అలానే సెట్ చేశారనమాట కాస్ట్ తోటి. అండ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్లో నుంచి చూసుకుంటే మనకి డిఫరెంట్ మోడల్స్లో ఉన్న జీప్. వీటికి ఏంటంటే ప్రతి వెహికల్ ముందు కూడా మనకి ఆ కార్ స్పెషాలిటీ ఏంటి, ఇంజన్ 1000 cc, స్పీడ్ 100 kilometers, అది 1980లో డిజైన్ చేయడం జరిగింది, మెటల్ బాడీతో తయారు చేయడం జరిగింది. టైం టేకన్ ఇది తయారు చేయడానికి మనకి 1.5 months పట్టిందని చెప్పేసి ప్రతి కార్ యొక్క డిజైన్, దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి వింటేజ్ కార్ స్కూటర్. ఆ స్కూటర్ స్పెషాలిటీ ఇది World War II పారాట్రాప్ కొలాప్సింగ్ సైకిల్. ఇదొకటి ఈ ఆర్మీ జీపులు, తర్వాత ఆర్మీ బైకులు, ఆర్మీ సైకిల్స్. వీళ్ళు ఏం చేశారంటే కలెక్షన్ చేసి ఇక్కడ మన ఆర్మీలో 1944లో వాడిన మోడల్స్ ఇవి. అప్పటివి వింటేజ్ కలెక్షన్ అన్నీ తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 500cc 2000 మోడల్ 500cc రాయల్ ఎన్ఫీల్డ్. World War IIలో వాడినవి ఇవి. అక్కడ వచ్చేసి జీప్, దానికి బ్యాక్ ట్యాంకర్ మోడల్. ఇది 1944 మోడల్. అది ఇది డట్ బైక్, ఐడియా ఉంటుంది కదా, యమహా RX100 వాళ్ళది ఇది. ఈ బైక్ వచ్చేసి యమహా RX100 వాళ్ళది డట్ బైక్ ఇది.
4 months పట్టిందంట ఇది తయారు చేయడానికి. 1987లో తయారు చేశారు. తర్వాత ఇవి మిలిటరీ వాళ్ళు వాడే ట్యాంకులు, మినీ ట్యాంకులు, వాళ్ళు ఫుడ్ అవన్నీ వాడటానికి. సో ఇది రైట్లో ఉంటుంది. దాని తర్వాత ఈ లెఫ్ట్లో వచ్చేసి ఇక్కడే క్యాంటీన్ పక్కనే డిఫరెంట్ మోడల్స్ అనమాట, బజాజ్ కంపెనీ వాళ్ళ స్కూటర్స్. డిఫరెంట్ మోడల్స్. తర్వాత ఇది రాయల్ క్రామ్ వాళ్ళది, ఇది ఓపెన్ బస్. తర్వాత ఇది స్పోర్ట్స్ జీప్, ఆర్మీ జీప్లు ఇవి 550cc ఇంజన్, 2001 మోడల్ ఇది ఆర్మీ జీప్లు ఇవి. చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి స్కూటర్. దీని పక్కనే ఆటోమొబైల్స్తో తయారు చేస్తున్నది మూషిక వాహనము గణేష్. సో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్తో తయారు చేసిన గణేషుని మూషిక వాహనం చూసిన తర్వాత మనం ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే వావ్, చూడండి ఇక్కడ పాతకాలం నాటి బస్సు, ఓల్డ్ మోడల్, బిఫోర్ ఇండిపెండెన్స్ మోడల్ ఉంటుంది. తర్వాత ఇద్దరు కూర్చునే బైసికిల్. ఇది సుధాకర్ స్వార్ తయారు చేసిన డిఫరెంట్ మోడల్స్. అది ర్యాంబుల్ బైక్, ఎల్లో కలర్ది ర్యాంబుల్ బైక్. ఇది వచ్చేసి స్క్రామ్ బైక్, గోస్ట్ రైడర్లో ఉంటుంది కదా ఆ మోడల్. తర్వాత ఇది ఓల్డ్ మోడల్ జీప్. ఈ రైట్ సైడ్లో డిఫరెంట్ 2-seater, ఓన్లీ 2-seater బైక్స్ లాగా కూర్చునే 2-seater జీప్స్ అనమాట. ఇవి చిన్నపిల్లల జీప్స్. చూస్తున్నారు కదా, ఇది రోల్స్ రాయ్స్ మోడల్. ఈ రోల్స్ రాయ్స్ 60cc స్పీడ్, 45 km/h, 1990లో తయారు చేశారు. 10 months పట్టింది మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్ బాడీ టోటల్. ఇది వచ్చేసి ప్యాకర్డ్ ఇది 1913 రిప్లికా. తర్వాత ఈ జీప్ వచ్చేసి వుడెన్ బాడీ. రోల్స్ రాయ్స్ది 1913లో క్రియేట్ చేసిన రోల్స్ రాయ్స్. వాటి పక్కన డిఫరెంట్ మోడల్స్లో ఉన్న సైకిల్స్. రోల్స్ రాయ్స్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని కొంచెం ముందరికి వెళ్తే మనం ఈ విధంగా వెళ్తాము. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాపర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాపర్స్, ఎస్డి మోడల్ బైక్స్ ఇవి. వాటి ఏ సంవత్సరంలో తయారు చేశారు, దాని స్పీడ్ ఏంటి, ఇంజన్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, మొత్తం ప్రతి బైక్కి ముందు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ ఎస్డి మోడల్స్, చాపర్ మోడల్, ఎస్డి కంపెనీవి చాపర్ మోడల్స్ అనమాట. దాని తర్వాత ఫన్ కార్ట్, ఇవన్నీ ఫన్ కార్ట్ సైకిల్స్, 2-seater, 5-seater, సింగిల్ సీటర్, ఇవన్నీ ఫన్ కార్ట్స్. ఇవి వచ్చేసి సైకిల్ ట్రైన్స్ ఫన్ కార్ట్ అంటారు వీటన్నిటిని. వీటిని కూడా ఎంత స్పీడ్లో వెళ్తాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూడండి. ఇది సైకిల్ ట్రైన్, ఇది 1986లో తయారు చేశారు. 5 months పట్టిందంట దాన్ని. తర్వాత ఇక్కడ హోండా కంపెనీ బుల్లి బైక్, 3-tire బుల్లి బైక్. సో ఇటు సైడ్కి వెళ్తే ఇప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది మనకి. చూసారా ఇదేందో చెప్తారా? ఇది వచ్చేసి బ్యాగ్ కార్. ఇది 2012లో తయారు చేశారు వీళ్ళే. ఇది 14 months పట్టింది. నాకు తెలిసి ఇది వచ్చేసి రాకీ కార్ అనుకుంటా. అండ్ దాని పక్కనే లేడీస్ హీల్స్ కార్. దాని పక్కనే ఇది లిప్స్టిక్స్తో తయారు చేస్తారు. అంటే డైలీ నీడ్స్ ఉంటాయి కదా, డైలీ మనం ఏదైతే వాడతామో అలాంటివి కాన్సెప్ట్స్తో కార్స్ తయారు చేస్తారు అన్నమాట. ఇవన్నీ పనిచేస్తాయి ఇవన్నీ. అందుకే వీరు
వరల్డ్ రికార్డ్ దానికి కొట్టారనమాట. సో ఇది వచ్చేసి సోఫా కార్. ఇవి ఫన్ కార్ట్లు ఇవన్నీ సైక్లింగ్. ఇక్కడ చూడండి బ్రింజల్ కార్, ఇది 1907లో క్రియేట్ చేశారు, 1997లో. దాని తర్వాత పక్కన హెల్మెట్ కార్, వెస్టర్న్ లాట్రిన్, వాటి స్పీడ్ కూడా, ఇంజిన్ కెపాసిటీ ఏంటి, వాటి స్పీడ్ ఎంత, ఎన్ని నెలలు పట్టింది తయారు చేయడానికి, దాని బాడీ ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇండియా స్మాలెస్ట్ ట్రైన్ ఇది. ఈ స్మాలెస్ట్ ట్రైన్ వచ్చేసి 30 km/h స్పీడ్ వెళ్తుంది. సీటింగ్ కెపాసిటీ 10 మెంబర్స్. 1997లో తయారు చేస్తారు. సో ఈ పక్కనే ఉంది కదా, ఇది చెస్ బోర్డ్ కార్. ఇది డిఫరెంట్, అది వర్షంలో పడేటప్పుడు ఎండ కొట్టకుండా వర్షం పడకుండా తయారు చేసిన సైకిల్, అదొకటి హై సైకిల్. అండ్ ఇది వచ్చేసి దాని ముందుంది కదా మగ్ కార్, అది 2 సీటర్, ఇంజిన్ కెపాసిటీ 100 cc ఉంటుంది. సో ఇది తయారు చేయడానికి 4 months పట్టిందంట, 2008లో తయారు చేశారు. దాంతోపాటుగా ఇటు వెళ్తే, ఈ రైట్ సైడ్లో వెళ్తే ఇది ఆటో కార్, ఇంజిన్ 175 cc 4 stroke. చూస్తున్నారు కదా, మన డైలీ యూజ్ చేసే కార్. తర్వాత ముందు వచ్చేసి బర్గర్ కార్, బర్గర్తో తయారు చేస్తుంది, బర్గర్ మోడల్. అండ్ అది మీరే కనిపెట్టాలి, నేను చెప్పను, కామెంట్లో మీరు చెప్పండి అదేం కార్. అండ్ ఇది వచ్చేసి బెడ్, ఇది 2006లో తయారు చేశారు. 5 wheels ఉంటాయంట దీనికి. 9 months పట్టింది. సో ఇది మల్టిపుల్ సీట్స్, ఒక 6 members కూర్చొని రైడ్ చేసే సైకిల్. ముందుకెళ్ళిన తర్వాత కొంచెం ఈ గోగో కార్ ముందే చూసాం కదా మనం. ఈ గోగో కార్ పక్కన బగ్స్తోనే, ఇప్పుడు మన బైక్ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంక్స్తో తయారు చేసిన బగ్స్, చీమలు, బొద్దింకలు, ఆ మోడల్ షేప్స్లో తయారు చేసిన బొమ్మలు అనమాట. ఇవి కూడా మంచి కలెక్షన్ ఇది. దాని తర్వాత ఇవి ఏ మోడల్లో ఏ కంపెనీస్ అని, ఎలాంటి మోడల్స్ ఉంటాయి కార్లు, వాటి షేపులు అని చెప్పేసి ఒక 3D మోడల్స్ అనేది, హ్యాంగింగ్స్ అనేది పెట్టారనమాట. సో ఇవి ఫినిష్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా వింతలు ఉంటాయి, మీకు చాలా వింతలు ఉంటాయి, చూపిస్తాను. వోక్స్వాగన్, ఇది గుర్తుపట్టారా ఈ కార్ని? దీని పేరు ఏం పేరో చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక ఓల్డ్ మోడల్ కార్. అండ్ ఈ కార్ కలెక్షన్లోకి వెళ్దాం ఇప్పుడు. ఇది వింటేజ్ కార్ కలెక్షన్, ఇంకా డిఫరెంట్ మోడల్స్లో చూపిస్తాను మీకు. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం చూపిస్తాను క్లియర్గా. డిఫరెంట్ ఉంటాయి, చాలా భలే ఉంటాయి. పెన్సిల్ బైక్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ బైక్, పెన్సిల్ బైక్. ఎరేజర్ కార్, చిన్నది ఎరేజర్ కార్. అండ్ ఇది బుక్ కార్, ఇది సింగిల్ సీటర్స్. అండ్ అది ఇంక్ పెన్ కార్. అండ్ దిస్ ఈజ్ షార్ప్నర్తో తయారు చేసిన కార్ ఇది. దాని తర్వాత ఇదేం బాలేదు, ఫుట్బాల్ కదా, ఫుట్బాల్ కార్, బాస్కెట్బాల్, నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఇది. తర్వాత ఇది గోల్ఫ్, టెన్నిస్, ఇది ఫుట్బాల్ కార్. ఇది ప్రతిదీ రన్ అవుతుందండి, వాటి ఇండియన్ సీసీలు అవన్నీ ఉంటాయి కదా ఫుట్బాల్ కార్కి. ఇది వచ్చేసి తయారు చేయడానికి 8 months పట్టింది. 2006లో తయారు చేశారు. 150 cc ఇంజన్, అంటే లిటిల్ బిట్ మన బైక్ ఇంజన్ అనమాట. ఇది క్రికెట్ బాల్, చిన్నప్పుడు మనం కారక్ బాల్ అనేవాళ్ళం కదా. ఇది 60 cc ఇంజన్, 40 km/h వెళ్తుంది. ఇది 2003లో తయారు చేశారు.
ఇది వచ్చేసి షటిల్ కాక్ కార్. ఇది ఒక చిన్న సైకిల్ దాని ముందు. దాని తర్వాత ఇది వచ్చేసి వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్. ఇది 1939లో తయారు చేశారు లేలాండ్ కంపెనీ వాళ్ళు. 1000 cc ఇంజన్, 65 km/h వెళ్తుంది. 10 మంది కూర్చోవచ్చు. 1995 రిలీజ్ అయింది. 2.5 years పట్టింది తయారు చేయడానికి. ఇదేందో గుర్తుపట్టారా? స్నూకర్ కార్. అక్కడ కూర్చుంటారనమాట. డ్రైవ్ చేయాలనుకుంటే అక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తారు. ఇది వచ్చేసి స్నూకర్. అండ్ లాంగ్లో ఉన్నది ప్యారెట్ కేజ్. పక్షులది కేజ్ ఉంటుంది కదా, ఆ కేజ్ అనమాట. ఆ కేజ్తో ఆ మోడల్లో కార్. తర్వాత అందరి ఫేవరెట్ క్రికెట్ బ్యాట్. ఇది కూడా ఇక్కడ వచ్చేసారు కదా, ఇది బాక్స్ లాగా ఉంది. ఇది సీటింగ్ అనమాట. సో ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. సో ఆ లాస్ట్లో కనపడుతుంది డైనింగ్ టేబుల్ కార్. దాని పక్కన ఒక సైకిల్. అండ్ మనందరి డివోషనల్ శివలింగం కార్. శివలింగం లాగా కూడా ఒక కార్ తయారు చేసి పెట్టారు వీళ్ళు. సో 60 cc ఇంజన్. ఇది 2004లో తయారు చేశారనమాట. 1 year పట్టిందంట ఇది తయారు చేయడానికి. ఓం నమః శివాయ. దాని తర్వాత లడ్డు పైన గణేశుడు. అండ్ దీని తర్వాత సూపర్ కంప్యూటర్. కాదు, మన ఓల్డ్ మోడల్ కంప్యూటర్స్. నేను ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి సిస్టమ్స్ వాడాను. సో ఇది వచ్చేసి బ్యాంగిల్ కార్. తర్వాత ఇది చూడండి, ఇది రింగ్స్ చేయి వంకి దాంతో తయారు చేసినాయి. అది వడ్డానము, హెడ్ బ్యాండ్, బ్యాంగిల్స్, అదంతా సెటప్ ఒకటి ట్రాలీలా. ఇంకా సూపర్ కార్ చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, లేడీ డాల్ కార్. అండ్ కెమెరా, DSLR కెమెరా ఉంటుంది కదా, ఆ టైప్ కార్ అన్నమాట. బూట్. దాని ముందు వచ్చేసి మినియేచర్ సైకిల్స్ ఉన్నాయి. చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇది వచ్చేసి కేక్ కార్. ఇదేంటి చెప్పండి, ఇది బ్రీఫ్ కేస్ కార్. అండ్ అది కప్ అండ్ సాసర్ కార్. సో ఇదంతా ఒకసారి, ఇప్పుడంతా చూసిందంతా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇవన్నీ చూసుకున్నాం కదా మనం. ఇవన్నీ చూసుకున్న తర్వాత దీని బయట మీకు ఒక మంచి షాకింగ్ కార్ చూపిస్తాను. కనపడుతుందా ఎదురుగా? ఏంటది? అయోధ్య రామ మందిరం. ఇది చూసుకోవచ్చు. శ్రీరామ జన్మభూమి అయోధ్య టెంపుల్ కార్ అండ్ మటడార్ కంపెనీ చేసెస్ మీద అయోధ్య టెంపుల్ చూడొచ్చు. అయోధ్య టెంపుల్ కార్ ఇది. దాని బ్యాక్ సైడ్ ఉన్నది 42 feet ట్రైసైకిల్. ఇది మనుషులు దొక్కుతారంట. ఆ పైన సీట్ ఉంది, దానికి పెడల్ కూడా ఉన్నాయి. దొక్కితే అది ఎలా మెకానిజం ద్వారా అది స్టార్ట్ అయ్యి ముందుకు జరుగుతుంది. దాని ముందు ఒక ఎలిఫెంట్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తోటి ఎలిఫెంట్తో తయారు చేసింది, ఎలిఫెంట్ మోడల్లో తయారు చేసింది ఒకటి ఉంది. ఈ అయోధ్య రామ మందిరం ఉంది కదా, ఈ అయోధ్య రామ మందిరం కారు
దానికి ఎదురుగానే మనకి ఇక్కడ డిఫరెంట్ మోడల్స్తో ఉన్న కార్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ రాశారు చూడండి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ హోల్డర్. ఈ సుధాకర్ వాళ్ళు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టారు వీళ్ళు. ఇది రైల్ ఇంజన్స్ చూసుకోవచ్చు మీరు, ఓల్డ్ మోడల్ రైల్ ఇంజన్స్. తర్వాత ఇవి సిటీ కార్స్ అంట. ఇక్కడ రాశారు చూడండి, 100cc, స్పీడ్ 80 కిలోమీటర్స్, 1991. ఇవన్నీ ఏంటంటే సిటీలో తిరగడానికి కార్లు. ఇవి బీచ్ బగ్గీలు. కైనటిక్ కైనటిక్ స్కూటీలో ఒకప్పుడు వాటికి ముందు మిర్రర్ చిన్నది, బాగుంది. తర్వాత సన్నీ బండి మీకు ఐడియా ఉందో లేదో, ఇదివరకు సన్నీ అనేది వచ్చేసేది స్కూటీ పెప్ల కన్నా ముందు. ఇవి టీవీఎస్ బండ్లు, ఇవి లైట్ వెయిట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. 3 వీల్స్ ఉన్నాయి ఫర్ హ్యాండిక్యాప్. టీవీఎస్ వాళ్ళు అప్పట్లో తయారు చేసింది. చూసారా పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ ఉందో, బ్యాక్లో కూర్చున్న మన హెడ్ దగ్గర బ్యాక్ సైడ్ ఉంటుంది. అప్పుడు మోడల్స్ ఇవి సింపుల్గా. ఇవి బగ్గీలు. ఇవి డిఫరెంట్ మోడల్స్తో సైకిల్స్. ఇప్పుడు మనం ఫుట్బాల్ అవన్నీ చూసాం కదా, అయోధ్య రామ మందిరం కారు అవన్నీ చూసిన తర్వాత దాని పక్కన మొత్తం కార్లది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ షెడ్లో ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఇది ఓమ్ని, మారుతి కంపెనీ వాళ్ళది. దాని ముందు ఒక బైస్కిల్, హోమ్ మోడల్, మారిస్ మైనర్ మోడల్ అంట. ఇది హోమ్ లాగా చూడండి, మోటార్ హోమ్. దాని పక్కన లెఫ్ట్లో ఒక 10 ఫీట్స్ లాగా ఉండే, 10 to 12 ఫీట్స్ ట్రైసైకిల్స్. చూపిస్తాను చూడండి. వావ్, ఇది ఒక వింటేజ్ కార్, 5-సీటర్ వింటేజ్ కార్. చిన్న బైస్కిల్స్, ఓల్డ్ మోడల్ వింటేజ్ కార్. పైన కూడా డిఫరెంట్ మోడల్స్ సైకిల్స్ హ్యాంగ్ చేశారు, చూసుకోవచ్చు మీరు. సో రిక్షా, ఇప్పుడు ఇవి కనుమరుగైపోయాయి కదా, ఎక్కడో అక్కడ కనపడుతున్నాయి. రిక్షాలు కూడా పెట్టారు, ఫ్యూచర్ జనరేషన్స్కి గుర్తుండడానికి బాగా పెట్టారు. చూడలేని వాళ్ళకి, చూసే వాళ్ళకి అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి కూడా. ఇదొక వింటేజ్, ఇదొక టైప్ ఆఫ్ రిక్షా. ఈ కార్ చూస్తుంటే నాకు సఫారీ కార్ లాగా కనపడుతుంది. కానీ ఇది మారుతి అంట, మారుతి 802cc, 95 మోడల్ అంట. 95లో నాకు ఇలాంటి కార్ కనపడలేదు, కానీ ఉంది. లేకపోతే వీల్ తయారు చేశారండి. అండ్ ఇదొకటి టొపోలినో, ఇది కూడా 800cc మారుతి అంట, బాగుంది. ఇది వచ్చేసి సూపర్ 10 స్టాండర్డ్ మోడల్ కార్, లుకింగ్ లైక్ అంబాసిడర్. చాలా బాగున్నాయండి వింటేజ్ కార్లు. తర్వాత ఆ టైప్లో సూపర్ కార్ లాగా ఉంది చూడండి. ఇది మూవీస్లలో చూస్తాం కదా, ఇంకా ఫైర్ వస్తుంటుంది, అలాంటి మూవీస్ కార్. ఓల్డ్ మోడల్ రిప్లికా, ట్రైన్, బోగీలు క్యారీ చేసుకునేది. సో ఎదురుగా కనపడుతున్నది మనకు ఓల్డ్ సెలే అంట, బిఎంసి ఇంజన్, 1950 మోడల్ జీప్. దాని పక్కనే జీప్. ఇది ఫియట్, నా ఫేవరెట్ కార్. ఇది నడిపాను కూడా ఈ కార్ని. అంటే ఇదే అంటే ఇది కాదు, ఈ మోడల్ కార్ని నేను నడిపాను, ఫియట్.
ఇది చాలా బాగుంది ఓల్డ్ మోడల్. బాగా కలెక్షన్ చేసి పెట్టారండి డిఫరెంట్ డిఫరెంట్ వింటేజ్ కార్స్ని. చాలా బాగా కలెక్షన్ చేసి పెట్టారు వీళ్ళు. ఇది మోరిస్ కంపెనీ కార్ ఇది. ఇది మనం ఇప్పుడు వచ్చిన దారి ఇది. దాని తర్వాతగా ఇది చూడండి, స్వాన్ కార్. బాగుంది కదా. లోటస్ పాండ్ రాశారు కూడా, లోటస్ చారియట్ కార్. శ్రీ సత్యసాయిబాబా వారి కోసం ఇది స్పెషల్గా తయారు చేశారంట. ఆయన 75th బర్త్డే సెలబ్రేషన్స్ కోసం స్పెషల్గా తయారు చేశారంట. మారుతి వాళ్ళతో బేస్ వచ్చేసి మారుతి కంపెనీ బేస్. బాగుంది కదా. ఇవి వచ్చేసి హిందుస్థాన్ కంపెనీ కార్లు. బట్ వింటేజ్ కార్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అది వచ్చేసి హిందుస్థాన్ కంపెనీ గ్రీన్ కలర్ కార్. ఇది వచ్చేసి రుణాబౌట్. సో చాలామంది ఫేవరెట్ బ్రాండ్ రోల్స్ రాయ్స్. దిస్ ఈజ్ రోల్స్ రాయ్స్. (1997) మోడల్ అంటే. సో ఇదనమాట ఇక్కడ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న ఓల్డ్ మోడల్ వింటేజ్ కార్స్. సో ఆ కార్స్ అన్ని చూసుకొని ఇలా బయటకు వస్తాం. మనం ఏ దారి గుండా అయితే వచ్చినామో లోపలికి, సో ఆ దారి నుంచే మనం బయటకు వెళ్ళిపోతాం అనమాట. సో ఈ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కార్స్ మీకు నచ్చాయని అనుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. కొంచెం ప్లీజ్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.